2024 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల వివాదం చెలరేగిన ఈవీఎంల వివాదం ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు. తాజాగా ఎలాన్ మస్క్, ప్రపంచంలోనే కుబేరుడైన ఎలాన్ మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయటము, ప్లస్ బొంబాయిలోని ఒక నియోజకవర్గంలో 48 ఓట్లతో గెలుపొందిన అభ్యర్థి, అంటే షిండే పార్టీకి చెందిన శివసేన అభ్యర్థి 48 సీట్లతోటి ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేనపై 48 ఓట్లతో గెలుపొందిన అభ్యర్థి అక్రమాలకు పాల్పడ్డాడన్న వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఎన్నికల సంఘం చాలా ఇరకాట పరిస్థితుల్లో పడింది. ఆంధ్రప్రదేశ్లో వివాదం చల్లారకముందే ముంబైలో వివాదం చెలరేగింది. అనేక దేశవ్యాప్తంగా కూడా 140 లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో ఓటింగ్కి లెక్కబెట్టిన ఓటింగ్కి తేడా ఉన్నదన్న ప్రచారం జరుగుతోంది. ఇది విస్తృతంగా క్రమక్రమంగా ఇది వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఏం మాట్లాడాలో తెలియక నిరుత్తరంగా నిలిచిపోయింది. ఎలాన్ మస్క్ కూడా రంగప్రవేశం చేయడంతో ఎలాన్ మస్క్ చెప్పిన మాటలు సరికాదని కేంద్రంలో మాజీ మంత్రిగా ఉన్న చంద్రశేఖర్ తన లౌక్యాన్ని ప్రదర్శించి తన వాగాడంబరాన్ని ప్రదర్శించారు, కానీ ప్రజలలో అనుమాన మేఘాలు తొలగిపోలేదు. హ్యాకింగ్ అసాధ్యమైన మ్యానిపులేషన్కి అవకాశం ఉన్నదని అనేక మంది నిపుణులు చెప్తున్నారు. అంటే వానికి ఇంటర్నెట్కి కానీ వైఫైకి కానీ బ్లూటూత్కి కానీ కనెక్ట్ చేయకపోవడం వల్ల దీనిని హ్యాక్ చేయటం సాధ్యం కాదని కొందరు చెప్తుంటే, దీనిని మ్యానిపులేట్ చేయడానికి, ఇందులో సిపియుని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉన్నదని, మాన్యువల్గా మ్యానిపులేట్ చేయొచ్చు, లేకపోతే జిపిఎస్ అంటే ఆ ఈవీఎం ఎక్కడ ఉన్నదో తెలియకపోవటం వల్ల ఆ ఈవీఎం వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ప్రయాణించి సిపిఎంలోని యూనిట్ను మార్చడం ద్వారా ఈ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయవచ్చునన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అంటే ఈ సాంకేతిక విషయాలు మామూలు సామాన్య ప్రజలు అర్థం చేసుకోలేకపోయినా వారికి ఎన్నికల ప్రాసెస్ మీద విశ్వాసం మాత్రం సడలిందని మనం చెప్పవచ్చు. ఈ నిపుణులు పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలో రావడంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయి. తాము వేసిన ఓట్లన్నీ ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నది. ఇవిగో ఈవీఎంల మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మక నీరెత్తున్నట్టుగా వ్యవహరిస్తున్న మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. తాంబూలాలు ఇచ్చేసాం ఇక తన్నుకు చావండి అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలను మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంల ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతో పాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్తో పాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఫిన్లాండ్లో అవిశ్వాసం కారణంగా ఈవీఎంలను నిషేధించారు. ఫ్రాన్స్లో భద్రతపై ఆందోళన ద్వారా ఈవీఎంలను నిషేధించారు. జర్మనీలో భద్రతపై ఆందోళన వల్ల నిషేధం విధించారు. నెదర్లాండ్స్పై భద్రతపై ఆందోళన ద్వారా ఈవీఎంలను నిషేధించారు. ఐర్లాండ్లో అలాగే చేసింది. జపాన్ ఆర్థిక లాజిస్టిక్ భారం అంటే ఫైనాన్షియల్ బర్డెన్ అనే ఉద్దేశంతో జపాన్ వీటిని దూరంగా ఉంది. కజకిస్తాన్ మీద కాన్ఫిడెన్స్ లేదు ఈవీఎంల మీద అని వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. నేపాల్ కూడా ఆర్థిక భారము, లాజిస్టిక్ భారం అనే ఉద్దేశంతో దాన్ని దూరంగా పెట్టింది. నార్వే భద్రతపై ఆందోళన, పరాగ్వే అవిశ్వాసం, వీటి ద్వారా వీటిని దూరంగా ఉంచుతున్నారు. ఈ దూరంగా ఉంచటము బట్టి మరి ఇండియాలో ఎందుకు దీనిని
ఈవీఎంలనే పాటిస్తున్నారంటే ఈవీఎంలలో కొద్ది మార్పులు చేసి వాటిని మరింత విశ్వసనీయంగా చేయవచ్చు, పారదర్శకంగా చేయవచ్చునని నిపుణులు చెప్తున్నా. ఎందుకు ప్రభుత్వం దానిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు లేదు, ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్టు లేదు. అంటే ఆర్థిక భారం వలన, అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను పవిత్రతను కాపాడటానికి ఎంత ఆర్థిక భారమైనా భరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి. వేల లక్షల కోట్లు పెట్టి విదేశీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టైన ఓటు సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది కదా. అన్నిటికంటే అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున వాయువ్య ముంబై లోక్సభ నియోజకవర్గం శివసేన షిండే వర్గం అభ్యర్థి రవీంద్ర వైఖర్ బంధు ఒకరు తన మొబైల్ ఫోను ఈవీఎంకు అనుసంధానం చేశారన్న వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ప్రజలు, అంటే మేధావి వర్గం అనండి ప్రజలని కానీ ఈ ఈవీఎంలపై తమ అవిశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన పత్రికకు పరువు నష్టం నోటీస్ పంపినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఈవీఎంలు విడివిడి యంత్రాలన్నీ వాటిని ప్రోగ్రామ్ చేసే అవకాశం లేనందున వైరస్ వ్యవస్థ సామర్థ్యాలేవి ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఈవీఎంలను బ్లాక్ బాక్సులని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం కూడా మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈవీఎంలు విమానాల్లో బ్లాక్ బాక్సులు వంటివని, వాటిని పరిశీలించడానికి ఎవరిని అనుమతించరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళన రేకెత్తుతున్నాయని, సంస్థలకు జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యము మిథ్యగా మారిపోతుందని, అవకతవకలకు ఆస్వారం కల్పిస్తుందని ఎక్స్లో ఆయన తన అభిప్రాయాలను చెప్పారు. అంటే దీనికి ఈవీఎంలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన రాజకీయ పార్టీలు కూడా ఎక్స్ వేదికలుగా వ్యాఖ్యానాలు చేయడంతో సరిపించుకుంటున్నారు. అలాగే ఓడిపోయిన వారు ఏదో రకమైన సాకులు చెబుతుంటారు అన్న అభిప్రాయం కూడా జనసామాన్యంలో కొంత మేర ఉన్నది. కానీ ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ కాదు, వాటిని మ్యానిపులేట్ చేయవచ్చు అని సాంకేతిక రంగంలో పరిజ్ఞానం ఉన్నవారు ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈవీఎంలపై పునరాలోచన చేయాలి. మళ్ళీ రీపోలింగ్ జరగాల్సినంత స్థాయిలో ఉద్యమాలు జరుగుతాయంటే చాలా దేశాల్లో జరిగినాయి, కానీ ఇండియాలో అలాంటి ఉద్యమాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి భవిష్యత్తులోనైనా రానున్న అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఈవీఎంలలో పారదర్శకత, ఈవీఎం ఓటింగ్లోనూ కౌంటింగ్లోనూ పారదర్శకత వస్తుందని మనం ఆశిద్దాం.